చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ జాస్వ గారి ఆదేశాల మేరకు పల్నాడు డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు ఈ గంజాయి మరియు కర్ణాటక లిక్కర్ పైన గట్టి నిఘాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిఘాలో భాగంగా నిన్నటి దినం మధ్యాహ్నం 3:30 గంటలకు గాంధీనగర్ బస్ స్టాప్ దగ్గర కొంతమంది గంజాయి వ్యాపారం చేయడానికి కొన్ని ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారాన్ని బట్టి వెంటనే మేము మా సిబ్బంది అందరూ కూడా మండల తహసీల్దార్తో పాటు అక్కడికి వెళ్ళి చూడగా 2 ఆటోలు అక్కడ ఉన్నాయి. సుమారు 6 మంది వ్యక్తులు అక్కడ కూర్చొని వాళ్ళందరూ ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్ ఇక్కడ ఉంచాం కదా, ఈ ప్యాకెట్స్గా తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ మేము పట్టుకొని విచారిస్తే వాళ్ళల్లో పెరుమాల్ అనే వ్యక్తి ఆయన పూతలపట్టు, ఆయన ఈ గ్యాంగ్ కొద్దిగా లీడరు. మళ్ళీ ఈయనకు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో పరిచయం ఉంది. అక్కడ నుంచి ఈయన ఈ పెరుమాల్ సరుకు తీసుకురావడం, ఈయన కూడా కావాలంటే అక్కడికి వెళ్ళడం తీసుకురావడం జరుగుతుంది. ఈ గంజాయి ఎక్కడి నుంచి తెచ్చిన తర్వాత మళ్ళీ దిలీప్ అనే వ్యక్తికి ఈ పెరుమాల్లో ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అంటే వీళ్ళంతా డబ్బు ఎక్కువ కోసమే అమ్ముతూ ఉన్నారు ఈ గంజాయిని. ఈ విధంగా 2 కేజీల ప్యాకెట్లు వస్తాయి. ఈ ప్యాకెట్లని ఎక్కువ రేటుకి అక్కడ నుంచి తక్కువ రేటు తీసుకొని వీటిని ఇంకా ఎక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు దీంట్లో. వీళ్ళు ఈ రకంగా ప్యాకెట్స్ తీసుకొని ఆటోలో దాచి ఉంచి ఒక్కొక్కరికి సీక్రెట్గా దాదాపు ఈ చిన్న ప్యాకెట్ 300 నుంచి 400 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ విధంగా ప్యాకెట్స్ చేసి వీళ్ళు సీక్రెట్గా అమ్ముతూ ఉన్నారు. వీటిని ఇంకా బెంగళూరులో అమ్మితే ఇంకా ఎక్కువ రేట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ 6 మంది ఉదయాలు కూడా డిసైడ్ చేసుకొని బెంగళూరుకు పోయేటప్పుడు మనకు సమాచారం వచ్చింది. వీళ్ళందరినీ కూడా నిన్న అదుపులోకి తీసుకున్నాం. దీంట్లో పూతలపట్టు మండలానికి చెందిన వ్యక్తులు 3 ఉన్నారు. చిత్తూరు టౌన్కి చెందిన వాళ్ళు 3 ఉన్నారు. ఈ 6 మందిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళ వెనకలు ఉన్నటువంటి కింగ్ పిన్ అనే వ్యక్తి ఎవరైతే విశాఖపట్నం వ్యక్తి ఉన్నాడో ఆయన కూడా మనం త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి సుమారు మనం 3 కేజీలు గంజాయి, తర్వాత 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ NDPS కింద కేసు నమోదు చేసి ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. వీటి వల్ల సుమారు దగ్గర వీళ్ళు అంటే అక్కడ తక్కువ రేటు అవుతుంది, వీళ్ళు అమ్మేది ఎక్కువ రేటుకి అమ్ముతారు. 3 కేజీలన్నా కూడా సుమారుగా 34 అమ్మడం జరుగుతుంది. చంద్రశేఖర్ సేఫ్ సార్, ఎవరికి అమ్ముతుంటారు సార్? పబ్లిక్ అమ్ముతారు. అంటే వీళ్ళు ఈ ప్యాకెట్స్ జేబులో పెట్టుకుంటారు, ఆటోలో దాచిపెడతారు. వీళ్ళు అమ్ముతున్నారని తెలిసిన వ్యక్తులు ఒక్కొక్కరు పోయి తీసుకుంటారు అనమాట. అంటే దీనికి అలవాటు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు పోయి ఒక్కొక్కరు 200, 300, 400కు ఈ ప్యాకెట్స్ తీసుకొని జేబులో పెట్టుకొని వాడుతూ ఉన్నారు. నిన్న మనం కూడా అట్లే ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి దీన్ని పట్టుకొని లింక్ను మనం ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది.